హలో, ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో. నిజంగా అన్నయ్య చెల్లాయి అనేటువంటి బంధం చాలా అపురూపమైనది. సినిమాల్లో కూడా ఎంతో బాగా చూపిస్తున్నారు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక సినిమా పాట మాత్రం చక్కగా కవయిత్రి నిర్మల కవితాసాగరం రైటర్ని ఓ చిన్న పాట పాడుకుంటాను. చిన్నప్పుడు మా పెద్దన్నయ్య హైదరాబాద్ నుంచి వస్తా అంటే అరుగు మీద నేను గీత చెరువు పక్కన పిచ్చోళ్ళలో ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు. గంట రాకపోతే అమ్మ ఇంకా రాలేదేంటమ్మా ఇంకా రాలేదని మా పెద్దన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. బట్ సైంటిస్టు అని చెప్పానుగా, గొప్ప వ్యక్తి అని. ఇప్పుడు కొన్నాళ్ళ వరకు పెద్ద అయిన తర్వాత అన్ని లక్షణాలు కలిస్తే వెళ్ళిపోతారు. ఆ తల్లిదండ్రుల బంధంలో ఉన్నంతకాలం పసితనంతో అన్నయ్యలు అక్కయ్యలు 10th క్లాసు డిగ్రీలో చదువుకునే రోజుల్లో ఈ బంధాన్ని, వాళ్ళ బలవంతాన్ని, కుటుంబ బంధాలు నిలబెడతారు తల్లిదండ్రులు. పెద్దయ్యాక పెళ్ళిళ్ళు అయితే ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళు ఉంటాయని చెప్తున్నాను. పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఏడుస్తూ కుప్పకూలుతారు. వాళ్ళని చూసి ఏళ్ళల్లో వ్యంగ్యాలు కొందరివి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా నాకు మాత్రం చక్కగా లాయర్ అయిన వెంటనే కొవ్వూరు కోర్టే నాకు ఒక మంచి జరిగింది. ఆ కొవ్వూరు కోర్టులోనే ఎంతో అభిమానించే కె. రామ శ్రీనివాసరావు గారు అన్నయ్య కోర్టులో ఎక్కడైతే తాగుబోతు మొగుడికినే విడాకులు ఇచ్చానో అదే కోర్టులో లాయర్నై అడుగుపెట్టిన మొదటి రోజు మాత్రం నేను పొందినటువంటి ఆహ్లాదం, ఆనందం అంతా ఇంత కాదు. కాకపోతే నాకు డిసెంబర్లో 2012 లారీ యాక్సిడెంట్, ఎముక విరిగి బెడ్ రెస్ట్కి పడిపోయాను అంతే. ఇంకేంటంటే బలవంతాన్ని నాకు కాసేపు ఆ బండి నడుపుతూ ఉంటాను ఎప్పుడైనా మరీ తప్పనప్పుడు. అయితే ఈ పాట మాత్రం నాకు చాలా ఇష్టమని చెప్తున్నాను. నేను పాటలు పాడకపోవచ్చు, కవితలు అవ్వచ్చు, కంఠం బాగోపోవచ్చు, భౌతికంగా అందం ఉండొచ్చు, అందం లేకపోవచ్చు. సద్గుణాలు, ఈ ఆప్యాయత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలాంటివన్నీ కూడా డబ్బుకు ముడిపడినవి కాదు. ఇప్పుడు ఎంతమంది డబ్బు అంటున్నా ఆ డబ్బును డోంట్ కేర్ అనేటువంటి బంధాలు కూడా కొన్ని ఉంటాయి అని చెబుతున్నాను. ఇది మంచి పాట ఇదే. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది, అన్నయ్య సన్నిధి. ఒకే తీగ పూలమై ఒకే గూటి దివ్వెలమై, చీకటిలో వెలుతురులో చిరునవ్వుల సందడిలో ఆ వెలుగులు. ఇదేదో పాట. కలిమి మనకు ఎదురైనా, కాలమెంత ఎదురైనా, ఈ బంధం విడిపోదన్నా, ఎన్నెన్ని యుగాలైనా, ఆపదలో ఆనందంలో నీ నీడగా ఉంటానన్నా, అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది, అన్నయ్య సన్నిధి. కానీ నీడగా ఉంటాను అన్నయ్య అంటే మనసులో ఆప్యాయత, జ్ఞాపకాలుగా ఉండిపోతాను. తోడుగా ఉండే మహిళ భార్య అయితే ఇక్కడ నీడలా ఉంటాను అంటే మంచి జ్ఞాపకాలతో నిలిచిపోతాను. అలాగే కొంతమంది చెల్లెళ్ళు చెడ్డ జ్ఞాపకాలు కూడా అవుతారు కొందరికి, కొందరు అన్నయ్యలు కూడా చెడ్డ జ్ఞాపకాలు అవుతారు. తాగేసి వచ్చి సిగరెట్లు ఊది కడుపు నిండా అన్నం తిననీయకుండా ఏడిపిస్తావు. ఇలాంటి వాళ్ళ అన్నయ్యలకి ఆపోజిట్ పాట కూడా ఉంటుంది. అది ఇంకా కవితలో రాయలేదు, ప్యారడీలాగా. కాబట్టి ఇది చాలా నా మీద గౌరవభావం ఉన్న మంచి వ్యక్తులతో మాత్రమే నేను పరిచయాలు, ఎవరితోటి పరిచయాలే పెంచుకోను, స్నేహాలను అసలు పెంచుకోను. ఉంటే అది నాకు అన్న తల్లి తప్ప ఇంకెవరు స్నేహితులు కారు అని ఎంచక్కా చెప్పుకుంటున్నాను నేను. కాబట్టి ఇది మాత్రం మంచి ఫీలింగే. అన్నయ్య అనేది మంచి ఫీలింగే. ఆ అన్నయ్య ఎంతవరకు ఈ చెల్లి తెగ కష్టపడుతుంటే వెనకాల కనీసం సజెషన్స్ ఇస్తూ సహాయంగా ఉంటారు. రోగాలు రెస్టులు వచ్చినప్పుడు మందేసి ఆపేస్తారు. నా యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం దాటితే కన్నా అన్నయ్య నన్ను చూడడానికి రాలేదు హైదరాబాద్ నుంచి. అలాంటి అన్నా చెల్లెళ్ళు, భౌతికంగా పుట్టిన అన్నయ్య కించపరచట్లేదు సుమా.
కాకపోతే ఏంటంటే బంధాలని ఇదేని ఎంతకు విలువ ఇవ్వాలి అనేటువంటిది బ్యాలెన్స్ చేయడంలో చాలామంది మగవాళ్ళు ఓడిపోతారు. తల్లిదండ్రుల కోసం, భార్యాపిల్లల కోసం తోబుట్టువులు అందరినీ వదిలేసుకుంటారు, అత్తమామలను వదిలేస్తారు. కొందరేమో భార్యనే వదిలేసి బయటికి గంటేస్తారు పిల్లల్ని కనేసి. అది ఇంకా దురదృష్టవంతులు. అలాంటి మగవాళ్ళ గురించి మనం మాట్లాడక్కల, దురదృష్ట మగవాళ్ళ గురించి. కానీ జ్యుడిషియరీలో సర్వం పోగొట్టుకుని అలా ఏడుస్తూ అడుగుపెట్టి ఒక నిర్మల చట్ట నిర్మాణ ప్రక్రియను 10 సంవత్సరాలు నిరంతరం నేను చేయడంలో అన్నీ చక్కగా జాగ్రత్తగా సలహాలు సహకారాలు అందించారు జడ్జెస్. అంతే ఎక్కువగా నేను వెళ్ళి పలకరించి నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ విధంగా చేస్తున్నాను అని కాగితాలు అవి సబ్మిట్ చేసి జాగ్రత్తగా తయారు చేసుకొచ్చాను. ఈ నిర్మల చట్టమే ఎంతోమంది మంచి పిల్లలకి, భవిష్యత్ తరాలు స్టూడెంట్స్గా వాళ్ళందరికీ ఒక చట్టం, ఒక మంచి అన్నయ్యలాగా, ఒక మంచి అక్కయ్యలాగా, ఒక మంచి తండ్రిలా తల్లిలా ఈ నిర్మల చట్టం ప్రపంచంలో చాలా ఉపయోగపడుతుంది అని మాత్రం ఆ జీవో రావడం కోసం, బిల్లు పాస్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఈ సంవత్సరం 2026 జనవరిలో కూడా నేను ఫైనల్ క్లోజ్ చేసేసిన ప్రతి ప్రధానమంత్రి గారు సబ్మిట్ చేశాను. ఇక్కడ అన్నయ్య అక్కయ్య ఎవరైనా బంధాలు గొప్పవే, కానీ అక్కడ భార్య అనే ఫీలింగ్ని దెబ్బ కొట్టి అవమానించి రోగాలు అంటించేసి మగవాడు ఆడదాన్ని బయటికి గెంటేస్తే చచ్చిపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా బతుకుతున్న మహిళలకు కూడా నిర్మల చట్టం ఒక మంచి అన్నయ్య అవుతుందని తెలియజేస్తున్న అక్కయ్య అవుతారు. ఇవన్నీ ఫీలింగ్స్, మనసులో ఫీలింగ్స్ మాత్రమే, పైకి మాట్లాడలేము. ఎన్ని హింసలు పడుతున్నా సరే. కొందరు సుకుమార మనుషులు కంఠం బాగోక చెడ్డోళ్ళు అనుకుంటారు, కొందరు నోరుపి మాట్లాడరు, మనుషులను విషాలు ఇట్టి చంపేస్తారు. వాళ్ళు మంచోళ్ళు ఎలా అవుతారు? హెడ్, హార్ట్, థాట్స్ ఇవన్నీ కూడా ఎవరికి ఇంజురీస్ అపకారాలు చేయకూడదన్నమాట. కాబట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదో మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నాను, ఎస్బీఐలో కొంతకాలం వరకు బాగానే నడిచింది, 5 సంవత్సరాలు ప్రస్తుతం. అక్కడ కూడా ఒక మంచి బ్రదర్ ఉన్నారు. ఆ అన్నయ్యల గురించే తలుచుకుంటూ ఉంటాను. జీవితాలు చెడిపోయిన ఆడవాళ్ళు కూడా అన్నయ్యలు తలుచుకుంటారంటే పెళ్ళాం పోయినా మొగుడు పోయినా అన్నా చెల్లెళ్ళు బంధాలు ఉంటాయని అంటారు. అంటూ ఇష్టమైన వాళ్ళకు ఉంటాయి, ఇష్టం లేని వాళ్ళకు ఉండవు, పలకరించుకోరు, కనీసం మానవత్వాలు ఉండవు. ఇది కలియుగం. ఇంత మంచి పాట ఊరికే పాడుకున్నాను, ఎప్పుడూ పాడుకుంటాను. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి. ఆడపిల్లగా పుట్టిన మగ అవతారంతో చాలా కష్టాలు పడ్డాను. మా నాన్నగారే నా రూపంలో జన్మించారని నేను అనుకుంటా, ఇంటా బయట. నాకు ఇది ఒకటే తెలుసు. కాబట్టి వివాహ బంధం చావు దెబ్బ కొట్టింది. కాబట్టి 2006లో నన్ను ఓ నిర్మల చట్టం ఒక మంచి అన్నయ్యగా ఇలా అందరికీ ఉపయోగిస్తుంది. ముందు అది వచ్చేయాలని అందరం కోరుకుందాం పార్లమెంట్లో. హ్యాపీ. నిర్భయ నా విజేతశ్రీ నిర్మల కవితా సాగరం రచయిత్రి. దీన్ని ఎవరు డిలీట్ చేయడానికి లేదు. నా ప్రాణం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ చట్టాన్ని విద్యాసంస్థలు, న్యాయస్థానాల్లో ప్రచారం చేసుకుంటూ వెళ్తాను. ఇది వచ్చేస్తుంది. నేను బతికుండగా ఇది రావాలని 46 ఏట మొదలెట్టాను, ఇప్పుడు 56 ఏళ్ళు. ఈ చట్టం వచ్చి కొంతమంది అయినా అమ్మ ఈ చట్టం వల్ల మాకు మంచి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వ్యసనాలు రోగాలు లేని వాళ్ళతో వివాహాలని ప్రోత్సహించే ఈ మంచి చట్టాన్ని మేము ఆహ్వానిస్తాము అని చాలామంది అంటారు. వచ్చిన తర్వాత దీని ఉపయోగం అంతా తెలుస్తుంది. థ్యాంక్స్.